మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి టీడీపీ ఆఫీసు ఓపెనింగ్కి మరి మన ఎంపీ గారు కేసినేని చిన్ని గారు రావడం జరిగింది. అందరికీ సంతోషకరమైన విషయం. మరి పార్టీలు వేరైనా అన్నదమ్ముల్లాగా మరి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పేదల కోసం, బడుగు బలహీనల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది కనుక ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ యొక్క పార్టీ ఆఫీస్ అనేది అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవడం మంచి శుభతరుణం. వారికి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంపీ గారు వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ పార్టీ గొప్పతనాన్ని గురించి, వారు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడితే సరే సంతోషకరమే. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ మరి దేవినేని అవినాష్ గారు మా జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఇన్ఛార్జి గారు పేర్ని నాని గారు మరి మా యొక్క నాయకులను మరి అసభ్యకరంగా వాడెవడో దేవినేని అవినాష్ గారు పిల్లబచ్చా అంటూ, అదేవిధంగా పేర్ని నాని గారిని కానీ, అదేవిధంగా దేవినేని అవినాష్ గారి నాన్నగారిని స్వర్గీయులు మన నెహ్రూ గారిని కూడా వారు ఈ యొక్క సందర్భంగా వారి వ్యాఖ్యలోకి తీసుకురావటం మరి మాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా బాధపడే విషయంగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవినేని అవినాష్ గారి కుటుంబం గురించి ఇందాక పెద్దలు చెప్పారు, అదేవిధంగా పేర్ని నాని గారి కుటుంబం గురించి కూడా పెద్దలు చెప్పారు. ఏదైతే వాళ్ళని నమ్ముకున్న బడుగు బలహీనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు సొంత అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్క అన్న అని పిలిస్తే వాళ్ళు ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండేటటువంటి గొప్ప లక్షణాలు కలిగిన, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి కుటుంబాలు వారి. మరి మీరేదో వారి కుటుంబాలు ఏదో దోపిడితోనూ హత్యలతోనూ వారు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా మా యొక్క ఇన్ఛార్జి గారిని దేవినేని అవినాష్ గారిని మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఏం చేస్తారు మీరు? దేవినేని అవినాష్ గారిని ఏకొండూరు మండలంలో ఆఫ్ చేశారు. దేనికి ఆపేశారు? ఏ కారణంగా ఆపేశారు? మీరు గుర్తు తెలుసుకోవాలా? భయపడాలా? లోపల కూర్చొని ఏడ్చారా? ఏమి మాట్లాడుతున్నారు మీరు? ఆ యొక్క మగోడే కనుక ఆ రోజు వచ్చినట్లయితే తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం అయ్యేది. చేత కానీ దద్దమ్మల్లాగా మీరందరూ కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని తిరువూరు రాజకీయాలనే ఎలాంటి నీచమైన స్థితికి తీసుకొచ్చారు. అవ్వాల రోజున కనుక దేవినేని అవినాష్ గారిని వదిలినట్లయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ బోర్డు తిరువూరులోని మున్సిపాలిటీ ఎగరేసే పరిస్థితి వచ్చింది. ఆ మగోడు లేకపోవడం కారణంగానే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల్ని భయపెట్టారు మీరు, భయభ్రాంతులు చేశారు మీరు. డబ్బులకు లోపరుచుకొని కేవలం ముగ్గురు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇవాళ రోజున టీడీపీ బోర్డు కైవసం చేసుకుందంటే మీ యొక్క నీచ రాజకీయం అని మేము చెప్పుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, మీరు తిరువూరు నియోజకవర్గానికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క భవనానికి తిరువూరు నియోజకవర్గ ప్రథమ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ కనపట్లేదని అందరూ గుసగుసలాడుతా ఉన్నారు. తిరువూరు ప్రథమ పౌరులైన మున్సిపాలిటీకి చైర్పర్సన్ గారు మరి ఈ కార్యక్రమంలో ఎందుకు రాలేదని అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీ లోపాలు కాదా? మీ లోపాలని కప్పిపుచ్చుకోవడం కోసం మా యొక్క నాయకుల మీద మీరు చేసేటటువంటి బురద నీచమైన రాజకీయంగా మేము పరిగణిస్తా ఉన్నాం. మీ యొక్క ఎమ్మెల్యే గారే, సాక్షాత్తు మీ ఎమ్మెల్యే గారే పోలీస్ స్టేషన్లో గంజాయి ముఠాలు రెండుగా విభజించి టీడీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారని సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇసుక మాఫియా జరుగుతుంది, ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్తుందని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే గారే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మద్యం గురించి ఈరోజు స్థానిక శాసనసభ్యుల వారే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా అక్కడ ఉన్నటువంటి వారి కాలేజీ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి మద్యం దుకాణాల గురించి కానీ, ఫ్యాక్టరీ సెంటర్ కాడ ఉన్నటువంటి మద్యం దుకాణాల గురించి కానీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఎక్కడ చూసినా కానీ గుసగుసలాడుతూ ఉన్నారు. ప్రజలు మొత్తం కూడా ఎంపీ గారు స్టిక్కర్ వేసుకొని ఇలాంటివి తిరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు.
మీరు దాని గురించి చూసుకోండి. ఇవాళ ఒక సోదరుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక విషయం, వేముల గురునాథం అనే వ్యక్తి మా కుటుంబ సభ్యురాలైన మా కూతురికి అన్యాయం జరిగింది, మా కూతురు చనిపోయింది, అంతకురాలైనటువంటి వారిని మరి మీరు పట్టం కడతారు? విజయవాడ కనకదుర్గ గుడిలో ఏదో డైరెక్టర్గా మీరు ఇచ్చారని తెలుస్తా ఉంది. మరి అలాంటి వ్యక్తులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. పిలిపేయండి. ఈరోజు మీరు పార్టీ ఆఫీస్ పెట్టారు. పార్టీ ఆఫీస్ పెట్టిన సందర్భంగా ఎవరైతే ఈ ఇష్యూ జరిగిందో అతన్ని పిలిపించి అతనికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆరా తీసి అలాంటి వాళ్ళకి అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకొని అలాంటి వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా భూముల గురించి మాట్లాడతారు మీరు, కబ్జాల గురించి మాట్లాడతారు మీరు. 5 రూపాయలకి ఎకరాలు కొట్టేశారంటారు. మరి ఉర్సా భూముల పరిస్థితి ఏంటి?